గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. డిప్యూటీ సీఎం గా నారాయణ స్వామి గారికి ఉన్న పవర్స్ ఏంటి? అసలుకి మీ పవర్ ని ఏ రోజున ఉపయోగించారా, కేవలం డమ్మీ లాగా ఉండిపోయారా? డమ్మి అంటే ప్రాంతీయ పార్టీలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా, చంద్రబాబు ఉన్నా, లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నా, మాయావతి ఉన్నా, ఇంకొకరున్నా వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఇండివిజువల్, ఎందుకంటే సీఎం ఏం డెసిషన్ తీసుకుంటాడో దానికి కట్టుబడి ఉంటారు సార్. మంత్రులకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఏ మంత్రులకి ఏం అధికారాలు ఇచ్చేశాడు? కాదు సార్, ఇంతకుముందు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నాడు కదా, ఏ మంత్రులు ఏ అధికారులు ఉన్నారు? అక్కడ కూడా బలైంది ఎవరు? దళితులు బలైనారు. అక్కడ కూడా ఎస్టీలు బదిలినారు. అక్కడ కూడా ఒకతూరి ఎస్సీ ఎస్టీలకి బీసీలకి టికెట్లు ఇచ్చినట్టు మళ్ళీ కంటిన్యూకి ఇస్తున్నాడు. ఆయన కూడా బలి ఇదంతా మేమే కదా సార్. కూలికి పోయేది మేమే, మోసేది మేమే, కొట్లాడేది మేమే, మళ్ళీ జెండాలు ఎత్తేది మేమే. కానీ బలమైన వాళ్ళే కదా ముఖ్య ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అవుతారు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవుతారు. అందువల్ల బలం లేని వాడికి రాజ్యసభ ఇచ్చాడు. ఆయన బలం క్యాస్ట్ పెట్టి రాజ్యసభ పంపించాడు. బాబురావుకు ఒక ఎస్సీ, గొల్లబాబురావు ఎస్సీ, ఆయన దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుని పంపించాడా? ఈవెన్ మోపి నేనంటే ప్రాణం ఆయనకి, ఆయనంటే నాకు కూడా అభిమానం. వీళ్ళ దగ్గర ఏమైనా ఆశపడిన పంపించాడా? ఒకప్పుడు రాజ్యసభకు పోతే కోట్లు ఉండేవాళ్ళు బిజినెస్ పర్సన్స్ పోతుండారు. మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయినంటే వాళ్ళ మనస్సాక్షికి అడగాల. కానీ కూడా నారాయణ స్వామిని పట్టుకుని ఎందుకు పోయినారు అంటే నేనేం చెప్పగలుగుతాను? వాళ్ళు ఎందుకు పోయినారు? రేపు వాళ్ళు గారికి పవర్ ఇచ్చారు, డిప్యూటీ సీఎంకి ఇచ్చిన చిత్తూరు జిల్లాలో మీకున్న పవర్ ఏంటి? 5 ఏళ్ళు ఏం పవర్ చేశారు? ఒకరికి కదా పవర్ ఉండింది. ఏం చేయాలన్నా చిత్తూరు జిల్లాలో ఆ ఒక్కరు చెబితేనే ఏదైనా జరిగేది. నారాయణ స్వామి గారు ఏం చేయగలిగారు చెప్పండి? పవర్ ఏముండింది? ఇప్పుడు నాకు పవరే లేకపోతే నేను రాష్ట్రపతి చాపర్లు ఎందుకు పోతాను? జగన్మోహన్ రెడ్డి నన్ను ఎందుకు పంపించి, ఏ చంద్రబాబు నాయుడు ఏ ఎస్సీని కానీ ఎస్టీలు కానీ రాష్ట్రపతి దీంట్లో పంపించిన చరిత్ర ఉంది ఆయనకి. నేను పద్మావతికి నట్టుగా రాజకీయ సమానత్వం చూపిస్తున్నారు సార్. నేను పోతే ప్రోటోకాల్ ప్రకారంగా నన్ను కూర్చొని పెట్టారు. ప్రోటోకాల్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. కలెక్టర్ని ఎస్పీని ఎవరు చెప్పినా మార్చరు. అది సీఎం దృష్టిలోనే ఉంటుంది. సీఎం ఎవరు డెసిషన్ తీసుకుంటారు. అటెత్తుకుంటే నాతో ఎవరు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలా చెప్పితే అలా పని అయిపోయింది కదా. నా పైన ఆయన కూడా పెత్తనం చేయలేదా? ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టు డిప్యూటీ సీఎం అయినాను ఇంక వీడికి రాజకీయ సమానత్వం లేకుండా పోవాలని కొంతమంది పావులు కలిపితే దాంట్లో అందరూ చేతులు కలిపినారేమో, కానీ నన్ను మాత్రం ఎప్పుడు నన్ను ఇంచపరిచి కానీ ఒక రకంగా మాట్లాడేది కానీ నన్ను ఇప్పుడు చేయలేదు. ఎందుకు మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంత భక్తి? నాకు భక్తి జగన్మోహన్ రెడ్డి పైన. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఎవరిపైన పార్టీ జగన్మోహన్ రెడ్డి పెట్టింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మీకు స్వామి భక్తి ఉందా లేదా? నాకేం స్వామి భక్తి సార్? నేను రాజశేఖర రెడ్డికి స్వామి భక్తి. దీనైనా ఒప్పుకుంటారు లేదా? మీరు రాజకీయాల్లో నాకు తెలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కన్నా మీరు సీనియర్ నా నాలెడ్జ్లో, నాకున్న జర్నలిజం నాలెడ్జ్లో. అయితే మీరు 1972లోనే రాజకీయాల్లో ఉన్నారు. 1974 81 మీరు సమితి ప్రెసిడెంట్ అయ్యారు. మీ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మీరు పాదాభివందనం చేశారా లేదా ఒక బహిరంగ సభలో? నేనా పాదాభివందనం అనేది నా మైండ్లో ఒక జగన్మోహన్ రెడ్డి చేస్తుంటా, రాజశేఖర రెడ్డి చేస్తుంటా. మళ్ళీ ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడినారు కదా, మీరు దీన్ని పెడతారో లేదా పబ్లిక్ నాకు తెలియదు. కానీ ఎస్సీ కమ్యూనిటీలో ఎస్సీలు అయిన వాళ్ళు ఎవడో ఒక ఆధారం పట్టుకొని వాడు డబ్బులు పెట్టో వాడు ఇంకోటి పెట్టో గెలిపిస్తే వాడి ఇంటికాడ పోయి సేద్యం చేయాల్సిందే కదా అందరూ. ఇప్పటి వరకు ఎవడైనా సొంతంగా ఎస్సీగా ఉండేవాడు నిర్ణయాలు తీసుకొని ఆ మంత్రిని ఆ నియోజకవర్గంలో ఉండే పెద్ద లీడర్ని ఎదిరించి వాడు ముందుకు పోగలుగుతాడా? చెప్పండి సార్. నేను సమితి ప్రెసిడెంట్గా అందరిని ఎదిరించి ముందుకు పోయినా, ఎమ్మెల్యేగా అందరిని ఎదిరించి ముందుకు పోయినా. అంటే రెడ్లు కాదు, బలమైన వాళ్ళందరినీ ఎదిరించినోడే నేను. కానీ డిప్యూటీ సీఎం అయిపోయినాక పార్టీ వ్యవహారాలంతా కూడా మనం చూసుకునే పరిస్థితి మనకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నీకు, ఏ పార్టీ కూడా ఎస్సీలని ఎక్కడ ఎదగనిస్తారో. కనీసం ఎస్సీలని కూడా పెట్టుకొని కారు ఎక్కమని చెప్పింది ఒక జగన్మోహన్ రెడ్డి. దానివల్ల మాకు అధికారం ఉందా, అధికారం లేదా, ఇది పెద్ద పవర్ వచ్చిందా అనేది కూడా నాకు ఇష్టం లేదు. కానీ కనీసం నేను కారు అక్కడ పోతూ ఉంటే డిప్యూటీ సీఎంగా అన్నను విలువ ఎక్కొచ్చు అని చెప్పేవాడు. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, అంటే మేము బానిసగా బతకలేని అంబేద్కర్ భావాలతో బతికేవాడు. ఈరోజు నా పరిస్థితి ఎట్లుండదంటే, ఇంతకుముందు 3 తూర్లు అడిగినారు, మీరు ఒక డిప్యూటీ సీఎం గుండి నిన్ను 5 సంవత్సరాలు పెట్టుకొని నిన్నెందుకు ఆడిచ్చిందానికి. నేను ఫస్ట్లోనే జగన్నానికి చెప్పిన, ఈ తూరి మా పాపకి ఇవ్వండి సర్టిఫికేట్ అని చెప్పిన. ఆమె కానీ ఇస్తామని చెప్పి కానీ కంటిన్యూగా చేస్తుంటే పాప ఓడే ప్రశ్న కూడా ఉండదు. మాది ఏమైపోయిందో కన్ఫ్యూజన్ స్టేజ్కి పెట్టేసినారు. మీరు చెప్పినట్టు ఒక డిప్యూటీ సీఎం నింది నువ్వు ఎంపీగా పోను, ఎమ్మెల్యేకి పోను ఆడిచ్చేది ప్రజలకందరూ కూడా ఆడిచ్చినారు అనేది భావన వాళ్ళకి కూడా ఉంది.
కడన నువ్వు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి నన్ను ప్రేమతో చూశాడు కాబట్టి నా బిడ్డకి ఇవ్వాలనుకున్నాడు. నువ్వు ఇప్పుడు చెప్పారు కదా నా గాలికి గెలుస్తారని, ఆ దృక్పథంతో మా పాపకి ఇస్తే గెలుస్తాడు, పొలిటికల్గా వాళ్ళని ముందుకు తీసుకొని రావచ్చు అని ఒక ఆలోచనతో కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మీ పట్ల చాలా అభిమానం ఉంది కాబట్టి మీ కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా. మీ ఆవిడ పరంజ్యోతి గారిని జెడ్పీ చైర్మన్ చేసుకోవాలని మీరు అనుకున్నారు. అందుకే కార్వేటి నగరం నుంచి మీ భార్యని ఏకగ్రీవంగా గెలిపించుకున్నారు, ఏకగ్రీవం చేసుకున్నారు, పోటీ లేకోకుండా ఏకగ్రీవం చేసుకున్నారు. కానీ జెడ్పీ చైర్మన్ కాకోకుండా అడ్డుకుంది ఎవరు? అది ఓసికి వచ్చింది కదా సార్. ఓకే ఓకే, కానీ రిజర్వేషన్ మార్పించి జనరల్, అది జనరల్ వచ్చింది, రిజర్వేషన్ అప్పుడప్పుడు మార్పించారు. అంటే మీ ఆవిడని మీరు జెడ్పీ చైర్మన్ చేసుకుంటారని మీ ప్రభుత్వం ఏదనుకుంటే అదే కదా జరిగేది. రిజర్వేషన్లన్నీ కూడా మార్చేశారు కదా. మీకు మనస్ఫూర్తిగా 3 పర్యాలు దండం పెట్టి చెప్తున్నాను, మాకు రిజర్వేషన్లు ఏ విధంగా గుప్తా అని అడిగితే తెలుస్తుంది. కలెక్టర్ గారు ఉన్నాడు, ఎవరా కలెక్టర్ గారు మాకు అదే భరత్ గుప్తా, ఆయన అడిగి తెలుస్తుంది. కనీసం మాకు ఎట్ట రిజర్వేషన్ మార్చారు, ఎట్ట వచ్చింది అనేది నా ఆత్మసాక్షిగా నాకు తెలీదు. అది ఎవరు మార్చారో వాళ్ళ పతనానికి దారి తీస్తుంది. నేను మా మిస్సెస్ ని జడ్పీ చైర్మన్ చేయాలని నా 3 బిడ్డల సాక్షిగా నాకు ఆలోచన కూడా లే. నా 3 బిడ్డల సాక్షిగా మళ్ళీ వీడు కూడా అబద్ధాలు చెప్తాడు అనుకుంటే అది మీకు మీ విజ్ఞప్తి వదిలేస్తుండ. అక్కడ ఏమైందంటే లేడీకి ఇచ్చే లోపల అక్కడ మా లీడర్లో మా ఎస్సీలో కూడా మొత్తం జెంట్స్ కావాలనుకుంటున్న వాళ్ళు కూడా సైలెంట్ అయినారు. అప్పుడు మా పాపకు పెట్టాలనుకునేది వాస్త నేను ఎవరినే ఈ కృపాలక్ష్మికి, ఆమెకి అక్కడ మున్సిపాలిటీలో ఓటు ఎక్కుంది కాబట్టి అక్కడ ఓటు ఎక్కులే. ఇంకా ఎవరు ముందుకు రాలేదు కాబట్టి మా పాపని మా మిస్సెస్ని పెట్టాల్సి వచ్చింది. అంతేగాని నేను రాజకీయంగా నా తరపున నా భార్యని నేను ఉండేటప్పుడు నా భార్య జడ్పీటీ సేవలనే ఆలోచన కూడా నాకు లేదు. కానీ మీరు నమ్మరు, లేకపోతే నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేసినావని మాట్లాడచ్చు. ఇంకా దానికి నేను ఆ క్వశ్చన్ జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉండ. ఒక్క నిమిషం ఉండండి మీరు. గుంటూరు జిల్లా పెనుమూరులో డిప్యూటీ సీఎం వర్సెస్ విజయానందరెడ్డిగా సాగుతోంది. వీరిద్దరూ ఉగ్రాడంపల్లెలో వేర్వేరుగా గడప గడపకు కార్యక్రమానికి వెళ్లారు. అయితే విజయానందరెడ్డి వెళ్లి వచ్చిన ఇంటికి మరోసారి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వెళ్లారు. డిప్యూటీ సీఎం కు అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. గ్రామ సమస్యలపై నిలదీశారు వైసీపీ శ్రేణులు. ఏకంగా వైసీపీకి చెందిన ఓ మహిళ డిప్యూటీ సీఎం పై ధ్వజమెత్తారు. గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేయించుకున్నారని, ఇప్పుడు వైసీపీ నేతలే చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రాణహాని జరిగితే దీనికి వైసీపీ నేతలే బాధ్యత వహించాలన్నారు. గ్రామానికి కనీసం రోడ్డు వేశారా అంటూ ప్రశ్నించారు. ఇదంతా తప్పుడు వార్తలు. చూడు వాళ్ళే బాధ్యత వహించాలా. నా కొడుకు రేపు రౌడీలు పిలిపించున్నారు, మేము కనుక్కున్నామని మళ్ళా వెనక్కి పూసినారు. రౌడీలు వచ్చినారనేసి కొట్టి నా కొడుకుని కొట్టి చంపాలనేసి. నా కొడుకు రేపు వాళ్ళు కుమ్మక్కయ్య మాట్లాడి ఇచ్చేసినారు. చూడు వాళ్ళే బాధ్యత వహించాలా. పార్టీ వాళ్ళే, ఊర్లో వాళ్ళే, ఈ ఊర్లో వాళ్ళే. మెట్టు మీద ఒకరు, వీళ్ళతో కూడా కలిసి ఉండేది మెట్టు మీద ఒకరు, ఊర్లో వాళ్ళు. మేము కూడా జగన్ పార్టీ. వీళ్ళు అట్నే మాట్లాడేది. వీళ్ళు ఏం చేసేసినారు సార్ గెలిపించిన దానికి? నా కొడుకు చూసే ఓట్లేపించినారు. ఈ పొద్దు నా కొడుకుని చంపాలని చూస్తే నాకుంటది ఒక బిడ్డ. ఉగ్రాన్పల్లికి పోదాం పదండి సార్. ఆడ ఒకటి జరిగింది వాస్తవం చెప్పేదా. నా పైన నేను ఆత్మాభిమానం చంపుకోకూడదు మళ్ళీ కానీ చెప్పినంటే మళ్ళీ ఇది ఆఫ్ ది రికార్డు. నేను ఒక డిప్యూటీ సీఎం ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒక 5-6 మందిని ఎందుకు పిలుచుకొని పోవాలా, పిలుచుకొని పోయిన వాళ్ళు ఎవరు అనేది మీకు అందరికీ కూడా తెలుసు. అక్కడ ఏం జరిగిందంటే నన్ను మానసికంగా దెబ్బతీశారు ఒక వ్యక్తి. దానికి నేను రియాక్ట్ అయినా. నన్ను కానీ ఏదైనా జరిగితే మాత్రం నేను ఒప్పుకోనని చెప్పినా కానీ పేదవాళ్ళు కడుపు కొట్టే మాట. మీకు విజయానంద రెడ్డి గారికి గొడవలు ఏంటి అసలుకి? నాకు ఆయనకి ఏం గొడవలు లేవు. మీకు రోజా గారికి కూడా గొడవలు లేవు? అబ్బే నాకు ఆమెకి కానీ ఆమెకి ఒక ఫీలింగ్ పాపం. ఆమె చిన్న బిడ్డ మాదిరిగా నాకు ఆమెకి ఎప్పుడు గొడవలు లేదు. అసలు మీరు ఆమెకు సహకరించలేదు. పుత్తూరులో ఉంటారు కానీ పుత్తూరులో ఉన్న ఎస్సీలకు కావచ్చు ఇంకోరికి కావచ్చు మీరు మాట చెప్తే ఓట్లు వేస్తారు. కనీసం రోజాని గెలిపించండి అని కూడా మీరు సహకరించలేదని కదా ఆమె ఆరోపించారు కదా మొన్న ఎలక్షన్లోనా. ఎప్పుడు ఆరోపించింది నా పైన? ఇటీవల ఆరోపించారు కదా. అసలు నారాయణ సామాన్ నాకేం సహకరించడం లేదని ఆరోపించారు కదా. ఇంకా నేను ఇటు మాట్లాడితే నేను ఏం చెప్పగలుగుతాను? నా చరిత్రలో నా జీవితం ఉన్నంత వరకు ఏ పార్టీ అని కానీ ఒకే పార్టీలో ఉన్నాను, ఒకే పార్టీకి ఓటేయమంటాను. వాళ్ళు ఎంత వ్యతిరేకులు అయితే కూడా ఆ పార్టీని గెలిపించేదానికి ప్రయత్నాలు చేశారు. రేపు ఆమె రోజమ్మ వస్తే అడుగుదాము కూర్చొని
ఇప్పుడు మీకు అన్నీ తెలుసు, ఎట్టెట్ట జరుగుతున్నది, ఎట్టెట్ట మార్చారు, ఏ విధంగా ట్రబుల్ ఇచ్చారు, రకరకాలుగా బాధలు పడిన వాళ్ళు ఉంటాం మేము. ఇప్పుడు ఇవంతా చెప్తే ఇంకా లేని తలకాయ నొప్పులు వస్తుందని చెప్పేసి నేను ఆమె జోలికి, ఆమె నేను ఎప్పుడు రచ్చలు పడింది కూడా. కానీ ఆమె ఒక ఆలోచనతో వెళ్ళిపోయింది. ఏం ఆలోచన అది? ఏందో ఆమె ఎవరితో ఆమె చిన్న బిడ్డ మనస్తత్వం, ఆమెకి నాకు ఎలాంటి వ్యతిరేక భావాలు లేవు. నీకు ఆనంద్ రెడ్డి ఉండి అడగండి, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కుమారస్వామి రెడ్డి అడగండి. అది ఎట్ట జరిగిందంటే జనరల్గా నేను తెల్లారి లేచి మామూలుగా గోలోళ్ళ మాదిరి తిరుగుతున్న గ్రామానికి. అందువల్ల ఆమెకి నాకు పెద్దగా ఎప్పుడు ఇంత తిరిగినా మిమ్మల్ని ఎందుకు ఓడించారంటారు జీడి నెల్లూరు నియోజకవర్గ ప్రజలు మీ కుమార్తెనే? జనాలు కూడా ఇప్పుడు మీరేగా చెప్పారా, ఎమ్మెల్యేలు పనితనాన్ని చూసి ఓటు వేసిన పరిస్థితి ఈ ఎలక్షన్కి రాలేదు సార్. ఓకే, మరి ఎందుకు ఎలా ప్రజలు ఏ విధంగా అనుకున్నారంటే జగనన్న క్యాండిడేటా చంద్రబాబు క్యాండిడేటా, కూటమి ముగ్గురు వచ్చే లోపల వాళ్ళు ఇచ్చిన పథకాలు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకి ఆవుతైపోయినారు. ఎందుకంటే దానిపైన బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది పబ్లిక్కి. అది వస్తే మనకు బ్రహ్మాండంగా వస్తుందని ఒక ఆలోచనతో వెళ్ళిపోయినారు. అంతేగాని నన్ను కసిపెట్టుకొని నా నియోజకవర్గంలో నన్ను ఓడించింది కాదు, మా పాపను ఓడించలా. అంటే మీరు చెప్పినట్టు ఎవరికో ఒకరికి కానీ 6 నెలలకు ముందు 5 నెలలకు ముందు కన్ఫర్మ్ చేస్తుంటే అసలు నాకు డౌటే లేదు కదా. నన్ను ఎందుకు ఈ పక్క ఆ పక్క మా తిప్పుతారనే డౌట్ నాకు రాలేదు కదా. ఎందుకు మళ్ళీ అలా జరిగిందంటారు? అది జరిగిన వాళ్ళ ఇంకోటి కూడా కొంతమంది నాతోనే కలిసి జగనన్నతో మాట్లాడి నాకు కాని వాళ్ళని కూడా ఆయన దగ్గర తీసుకుని పెట్టి ఆయన ద్వారా ఇస్తే మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళే పోయి మళ్ళీ వాళ్ళు కూడా మనకు ఉపయోగపడకుండా పోయినారు. కాబట్టి ఇవంతా బయట చెప్పుకుంటూ తిరిగితే వేస్ట్ సార్. నేను రాజకీయం ఉండేంత వరకు ఇంకా నేను సత్యంత వరకు ప్రజల కోసం యాక్టివ్గా ఉంటాను, పార్టీ కోసం యాక్టివ్గా ఉంటాను. నారాయణ స్వామి గారికి వయసు మీద పడింది, 7-10 వయసు దాటిపోయింది. ఇక రాజకీయంగా ఆయన సమాధి అయిపోయారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం క్యాండిడేట్లను కూడా నిలబెట్టలేని పరిస్థితిలో వెళ్ళిపోయారు నారాయణ స్వామి గారు అంటున్నారు. మరి వారికి అదే ప్రజలు ఎవరు అనుకుంటున్నారో, మీరు ఎందుకు నాకు క్వశ్చన్ వేస్తున్నారో, రేపు ఎలక్షన్ వచ్చేటప్పుడు మీరే చూడండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు బలమైన అభ్యర్థులు నిలబెడతారా? చూస్తారు కదా. ఇప్పుడే మీరే చెప్పినారు బలమైన అభ్యర్థులు అంటే డబ్బులు ఉండాలి కదా అంటున్నారు. డబ్బులు ఉంటేనే కదా బలమైన అభ్యర్థులు అంటున్నారు. వ్యవస్థని ఆ విధంగా అంబేద్కర్ యొక్క చట్టాన్ని ఆ విధంగా మార్చారు. అసలు ఎమ్మెల్యేలు అమ్ముడు పోయే వాళ్ళపైన చట్టం తెమ్మని పార్లమెంట్లో, ఎంపీలను అమ్ముడు పోయే వాళ్ళని చట్టం తెమ్మని పార్లమెంట్లో. ఈ అమ్ముడు పోయేదానికి పునాది చేసిన వాళ్ళు ఎవరు చేసి చెప్పినారండి? పివి నరసింహరావు ఆయన దగ్గర నుంచి కూడా ఆయన ఒక 5 మందిని తీసుకున్నారని అప్పుడే స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎన్టీ రామారావు అటువంటి ప్రజానాయకుడిని, అటువంటి రామారావుకు మించిన గాలి ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా ఆ గాలిలో కూడా రామారావు గెలిచాడు. మరి ఆయన ఎందుకు తీసేసినారు? ఆయన చేసిన పొరపాట్లేమి? ఆయన మద్యపాన నిషేధం పూర్తిగా నిలబెట్టినాడు, బీసీలని అల్లాడినాడు. మరి ఆయన ఎందుకు తీసేశారు? ఆయనకి ప్రజలు ఏం వ్యతిరేక వచ్చింది? ఆయన ఎందుకు దింపాల్సి వచ్చింది? ఆయన ఎందుకు ఇదంతా తీసుకొని పోతే ఇంకా సీరియస్గా ఇట్లా మాట్లాడితే నా పైన కూడా ఎన్నెన్నో కేసులు పెట్టి సాక్షులు పెట్టి నన్ను కూడా ఎక్కడో ఎత్తుకుని పోయి లోపల బొక్కలు వేయాలని ఆలోచనతో అందరుకుంటారు. ఇది రామారావుని ఎందుకు దించారు? రామారావుకి ఏమైనా బలం లేదా? రామారావుకి ఎవరు సార్ ఇప్పుడు దామోదర సంజీవిని ఎందుకు దింపినారు? ఎవరికైతే పేదవాడికి హృదయపూర్వకంగా సహాయం చేయాలనుకుంటే ఉన్నవాడికి అది తగ్గించడు. ఎందుకు రాజశేఖర రెడ్డిని చంపేసినారు? ఎందుకు రామారావు చంపేశారు? రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో అని మనం అనుకుంటున్నాము. దానిపైన మీకు కూడా తెలుసు కదా ఎట్లా జరిగింది ఏమని. అప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చిన చంపేది ఏమంటే కుట్రలే సార్, అన్ని కుట్రలే కదా. ఉన్న వాళ్ళందరూ కలిసి కుట్ర చేశారు. ఎవరు వాళ్ళు ఎవరు మీకే తెలుసు. నేను ఊరికే దాన్ని చెప్పి ఎన్ని తూర్లు చెప్పలేదు. కుట్రదారులు అని ఎవరైతే మీరు ఆరోపించి ఆ రోజు ఎవరి సంస్థల మీద అయితే మీరు దాడులు చేశారో మీ పార్టీ వాళ్ళంతా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి మరణానికి మీరు కారణమని ఏ సంస్థ మీద ఆరోపించి ఆ సంస్థకు సంబంధించిన మార్ట్ల మీద వెళ్ళి దాడులు చేశారు కదా. మరి ఆ సంస్థ ఆదేశాలు ఆ వారి మనిషికే మీరు రాజ్యసభ ఇచ్చారు కదా. రాజ్యసభ ఇచ్చారా లేదా? ఏ సంస్థ సార్? మీరే చెప్పాలి కదా. చెప్పండి. నేను చెప్పేది కాదు, మీరే చెప్పాలి. మీకు తెలుసు కదా కుట్రదారులు ఎవరని మీరు అంటున్నారు కదా. మీరు ఆ కుట్రదారుల్లో ఒకరిని ఆరోపించిన మీరే ఆ కుట్రదారుల మనిషికి రాజ్యసభ ఇచ్చారా లేదా? నాకు జ్ఞాపకం రాలేదు సార్.